డాక్టర్ వెన్నెల గారు చాలామంది సెలబ్రిటీలకి డైట్ చెప్తూ ఉంటారు. అలాగే వాళ్ళకేమన్నా మేకప్‌కి సంబంధించినయి టిప్స్ చెప్తూ ఉంటారు. ఎందుకని తన మీద కొంతకాలం నుంచి నెగెటివ్‌గా వస్తుంది అంటే పెరుగు పచ్చడి ఆంటీ. పెరుగు పచ్చడి ఆంటీకి 40 కేజీలు తగ్గిచ్చారు. అప్పుడు చాలా ట్రెండింగ్ అయ్యారు వెన్నెల గారు. అలాగే చాలామంది యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గానీ, సినిమా వాళ్ళు గానీ చాలామంది వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయితే తను కావాలని అలా చేపించుకుంటుంది ప్రమోషన్ అని చెప్పి చాలామంది చెప్పారు. అయితే వెన్నెల గారు దానికి స్పందించడం అయితే జరిగింది. నేను ఎవరి చేత చెప్పియట్లేదు. వాళ్ళు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గాబట్టి వాళ్ళే వీడియోలు చేశారు గానీ అయితే మీరు నిరూపించండి నేనెలా చేస్తున్నట్టు అని వెన్నెల గారైతే చెప్పడం జరిగింది. పెరుగు పచ్చడి ఆంటీ గారైతే బాగా ప్రమోషన్ చేశారు. ఆ టైంలో నిజంగానే ఆమె 40 కేజెస్ దగ్గర మనందరం చూస్తూనే ఉన్నాం. మరి ఇంకా కొంతమంది అడుగుతూనే ఉన్నారు. మరి ఏం జరుగుతుందని చూడాలి. తనైతే క్లారిటీగా చెప్పారు వెన్నెల గారు. నేను మాత్రం ఎవరి చేత కావాలని చెప్పించట్లేదు. వాళ్ళే చాలా ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తున్నారు అని చెప్పడం అయితే జరిగింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో అయితే మెసేజ్ చేయండి. అయితే మేకప్ లేకుండా ఎలా ఉండాలి, ఫుడ్ ఎలా తినాలి అయన్నీ చెప్తూ ఉంటారు తను. మీరు చూసే ఉంటారు చాలామంది.